మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. ఏమంటున్నాడండి దేవుడు? నేను అనగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మానవుడు మాట్లాడట్లేదు. సాక్షాత్తుగా భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆకాశాలు పట్టజాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. సమీపింపరాని తేజస్సులో వసించువాడైన ఆ పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఏమంటున్నాడండి? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. నేను మిమ్మును ఏ ఉద్దేశముతో ఈ భూమి మీదకి పంపించి ఉన్నానో, ఏ ప్రణాళికలతో ఈ భూమి మీదకి పంపించి ఉన్నానో, ఏ ఉద్దేశము కలిగి, ఏ ఆలోచన కలిగి ఈ భూమి మీద నేను మిమ్మల్ని నిర్మించి ఉన్నానో, ఏ ఉద్దేశము కలిగి నేను మిమ్మల్ని సేవకు పిలిచానో, ఏ ఉద్దేశము కలిగి నేను మీకు సంఘాన్ని ఇచ్చానో, ఏ ఉద్దేశము కలిగి నేను నిన్ను మా మందిరములో నా పిల్లలుగా చేర్చుకున్నానో అది నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. హల్లెలూయ. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన అంటే ఏంటండి ఉద్దేశం? అంటే ఉద్దేశించిన ఉద్దేశం. మీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది, మీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. మీ కుటుంబం పట్ల, మీ జీవితం పట్ల, మీ బ్రతుకు పట్ల, మీ సంఘం పట్ల, మీ పరిచర్య పట్ల, మీ గ్రామం పట్ల, మీ దేశం పట్ల, మీ పట్టణం పట్ల నాకు ఒక ఉద్దేశము ఉన్నది. అది ఉద్దేశము ఏమైందో అది నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. గట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నువ్వు అనుకుంటున్నావు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించాడో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఎందుకు దేవుడు నిన్ను భూమి మీద బ్రతికిస్తున్నాడో ఆయనకు తెలుసు. ఎందుకు దేవుడు ఈ భూమి మీద మరలా ఒక మాట అంటారు కదా, నూకలు తినే బాకీ నీకు ఎందుకు దేవుడు ఉంచాడో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి నీ పట్ల, నా పట్ల ఒక బలమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక బలమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక బలమైన ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి. చప్పట్లు గట్టిగా కొట్టండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశం దేవుడు అంటున్నాడు. ఏంటో తెలుసా? రాబోయే కాలములో, నీ భవిష్యత్ కాలములో, రేపటి దినాలలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా. మీకు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి స్పీడ్గా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవగుటకును రుజువునై ఉన్నది. హల్లెలూయా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే దేనినైతే చూడలేవో అది నీవు చూచినట్టుగా నమ్మటమే నిరీక్షణ. హల్లెలూయా. పరలోకముందని మనం ఎవరేమైనా చూసామా?
పరలోకమునకు వెళుతానని ఒక నిరీక్షణ నీకుంది. నువ్వు చూడకపోయినా నేను చనిపోయిన తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, ఈ భూమి మీద నా కనులు మూసిన తర్వాత, ఈ భూమి మీద నా యాత్ర ముగిసిన తర్వాత, ఈ భూమి మీద నా ప్రయాణం ముగిసిన తర్వాత నేను పరలోకానికి వెళుతాను అని ఒక నిరీక్షణ నీకు ఎలాగైతే ఉందో, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కొట్టండి హల్లెలూయా, కొట్టండి మీ గలగ చెప్పండి హల్లెలూయా. అవి సమాధానకరమైన ఉద్దేశములు, మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశములు అవి మీకు హాని చేసేటివి కావు. మీ పిల్లలకు హాని చేసేటివి కావు, మీ బ్రతుకులకు హాని చేసేటివి కావు. కానీ ఈ హాని జరగకుండా ఉండాలంటే అయితే నా నామమందు భయభక్తు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు కవ్విన దూడలు గంతు వేయినట్లుగా గంతులు వేయాలంటే దేవుని యొక్క ఉద్దేశములు ఏమై ఉన్నాయో నీవు తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిందా రైతుడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడుగా నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను మీకోసం ఆలోచించిన ఆలోచన మంచిదే. ఆమేన్ హల్లెలూయా. నేను మీకోసం ఉద్దేశించిన ఉద్దేశములు మంచివే, అవి హానికరమైనవి కావు.